కొడాలి నాని గారి కామెంట్స్, మళ్ళీ ఆయన మీద ఒక కేసు. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానల్ ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. ఇంకా కేసు ఏం కాదు, అది ఓన్లీ అభూత కల్పనలు ఈ సోషల్ మీడియాలో ఫెయిలర్లే. సో ఫార్ నథింగ్, కేసు అయితే లేదు. చాలా మందికి తెలియదు ఏంటంటే ఈ అన్లాఫుల్ యాక్ట్, ప్రివెన్షనల్ యాక్ట్ అనేది ఈ యుఏపిఏ చట్టం 2019 ఆగస్టులో ఒక అమెండ్మెంట్ చోటు చేసుకుంది. దీంట్లో ఏంటంటే ఇండివిజువల్స్ పిచ్చి పిచ్చి వేషాలు వేసి దేశ సార్వభౌమత్వానికి కానీ లేదంటే ఎక్కడైనా దేశ సమగ్రతకు కానీ ఏదైనా వేషాలు వేసి డెలిబరేషన్స్ ఎక్కడైనా ఉంటే అది ఖచ్చితంగా యూఏపీఏ పరిధిలోకి వస్తుందన్న విషయం చాలా మంది గ్రహించగలగాలి. ఇది ఇవాళ 4 బెయిల్లు జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో ఇది 2019లోనే వచ్చినా సరే దాన్ని ప్రాపర్ గా వార్నని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కింద చూడాలి. 24 దాకా ఆయన గవర్నమెంట్ కాబట్టి. సో ఇది విత్ ఎఫెక్ట్ తోనే వచ్చేసింది 2019 ఆగస్ట్ నుంచి. ఇదే కనుక పెట్టుంటే చాలా మంది ఖచ్చితంగా తేలిపి ఉంది ఆ దెబ్బకి. ఇది ఎప్పటికప్పుడు జరగక ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా చూసుకుంటే 2019 కొత్త అమెండ్మెంట్ తో ద ఫస్ట్ టైం యూఏపీఏ యాక్ట్ పెట్టబడింది. ఇవాళ కొడాలి నాని మాటల సంగతి చూసుకుంటే ఆయనకి ఖచ్చితంగా నోరు మీద కంట్రోల్ ఉండదు, మాడుతూనే ఉంటాడు. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే వైఎస్ఆర్సీపీ కాంట్రడిక్షన్. ఓ పెద్దిరెడ్డి గారు మాడింది, కొడాలి నాని గారు మాట్లాడింది కనుక చూసుకోగలిగితే కేటగారికల్ గా రావణ్ణి డిజైన్ చేసుకుని మాట్లాడారు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు అంబటి రాంబాబు గారు పుడు అంటే బొరగొరికించుకునే టైప్ లో బొదలు ఎత్తుకుని ఆయన మాట్లాడుతున్నారు. అసలు ఈ సంబంధం లేని విషయంలో అసలు వీళ్ళెందుకు కంప తగిలించుకున్నారు నాకు అర్థం కావట్లేదు. రెండోది, ఈ రావణ్ అనే వ్యక్తి గతంలో కనుక చూస్తే 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి దొల్లగొట్టి దోపం వేశారు. పైపైకి శ్రవణ్ గారు నిన్న ఇంటర్వ్యూ చూడండి ఒకసారి, ఎంగిల్ చేత్తో కాకిని కూడా కొట్టరు, వాడికి ₹1 ఎవరని ఆయన డెలిబరేషన్స్ ఇచ్చారు. సో ఈ దీంట్లో ఆ రోజు వెళ్ళిన సభలోకి వెళ్ళిన వాళ్ళు నేను చూసుకుంటే వాళ్ళిద్దరే ఆడుమాన ఆటలాగా మాట్లాడిన మాటలు, మిగిలిన అందరూ సక్రమంగానే మాట్లాడారు. ఇవాళ మాకైతే ఎవరో ఇందాక మధ్యాహ్నం ఇంటర్వ్యూలో కూడా అడిగారు మీకు ఏమైనా ఎంక్వైరీ ఉందంటే నాకే ఎంక్వైరీ కూడా లేదు సార్, కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్ నుంచి నేను డెలిబరేషన్ ఇవ్వగలుగుతానని. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే పర్సనల్ ఎజెండాతో వచ్చిన వీళ్ళిద్దరూ మాత్రం కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొన్నారు. ఆయన మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఈయన మీద అయితే 4 సార్లు తీసుకెళ్లి 4 సార్లు బెయిల్ వచ్చింది. ఆ విషయం కన్నా ఇప్పుడు గన్నవరం డిఎస్పీ గారు ఎప్పుడైతే ఈ యూఏపీఏ చట్టాన్ని ఎప్పుడైతే ఆ టోల్గేట్ దగ్గర అరెస్ట్ చేశారో దీని రిప్రికేషన్స్ ఆయన ఖచ్చితంగా ఇండివిజువల్ గా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే దర్ ఆర్ లాట్ ఆఫ్ వీడియోస్ డిలీట్ అయినవి మళ్ళీ అవి రిట్రీవ్ చేశారు. రేపు పొద్దున కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏ ప్రాతిపదిక మీద వాటి మీద యాక్షన్స్ ఉంటాయో చూడాలి. సో మూడోది ఏంటంటే ఈ పరిస్థితుల్లో ఇండివిజువల్ గా ఆయన తిట్టిన దానికి 4 బెయిల్ వచ్చిన తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ వర్సెస్ రావణ్ అన్నది కాన్సెప్టే కనబట్టలేదు. ఇవాళ యూఏపీఏ చట్టం వర్సెస్ రావణ్ అన్న దగ్గర ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక మాజీ ప్రభుత్వ అధినేతగా ఇప్పుడున్న ప్రభుత్వ అధినేతగా యూఏపీఏ చట్టం అన్నప్పుడు రేపు పొద్దున్న మీ ప్రభుత్వం వచ్చినప్పుడు యూఏపీఏ చట్టాలు ఎవరు వ్యతిరేకించినా అపోజిషన్ పార్టీ ఇదే రోల్ ప్లే చేస్తుంది అనుకోండి. దేశ సమగ్రత సార్వభౌమత్వం ఇనిషియల్ డేస్ లో బాగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు మనోభావాలు గాయపడతానేమో నాకు భయంగా ఉంది. ఎందుకంటే 10% ఆ విషయాలు ఆయనే మాట్లాడేవి. సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ సర్కమ్స్టాన్సెస్ లో యూఏపీఏ చట్టం తన పని తాను చేసుకుంటుందా, లేకపోతే కోర్టులో రేపు ఈ పోలీస్ వ్యవస్థ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో గన్నవరంలో ఖచ్చితంగా విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ ఈ చట్టం పరిధిలోకి వస్తుందో రాదా అన్నది ఒక యూట్యూబర్ మీద యూఏపీఏ చట్టం అన్నప్పుడు నేను యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ఇక్కడ ఎంతమంది చదువుకున్నారో నాకు తెలియదు, నాతో పాటు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉండేవారు. ఈ విప్లవ సాహిత్యం కానీ రాడికల్ భావాలు ఉన్న వాళ్ళు కళ్ళ ముందే యూనివర్సిటీ నుంచి ఎత్తుకెళ్ళిపోయిన ఉదంతాలు ఉన్నాయి. కానీ ఆ పరిస్థితుల్లో మా యూనివర్సిటీ నుంచి వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇచ్చి వీడు బాగానే చదువుకుంటాడు, ఏదో విప్లవ సాహిత్యానికి ప్రభావితం చేయడని మా విట్నెస్లు కూడా ఎప్పుడు కన్సిడర్ చేయలేదు. యాజ్ ఫార్ యాజ్ ఆంధ్ర యూనివర్సిటీస్ కన్సర్న్, సెంట్రల్ యూనివర్సిటీ ఉస్మానియా క్యాంపస్ లో చదివిన దగ్గర ఎక్కడా ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ లో మేము ఎవరు ఏం చేయలేని నిస్సహాయ స్థితి ఉంది. అంచేత ప్రభుత్వం అన్నది చట్టానికి కొన్ని పరిధులు పరిమితులు విస్తృతంగా ఉన్నాయి. ఈ యూఏపీఏ చట్టం లాంటిది టాడా యాక్ట్లు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు లేదా ఫోక్సో చట్టాలు ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఫోక్సో చట్టానికి ఇంకా కాస్త రిలాక్సేషన్ ఉంది, సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఇవాళ పొద్దున్న జరిగిన ఓ దారుణమైన ఘటన ఉదంతంలో అతనికి 2 సార్లు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా అతనిలో పరివర్తన లేదు. సో ఇక్కడ కేవలం పోలీస్ వ్యవస్థ ఒక వ్యక్తిని శిక్షించడానికో భక్షించడానికో అన్న దగ్గర చూసుకోగలిగితే నిజంగా ఇంత వైఎస్ఆర్సీపీకి శ్రద్ధ ఉన్నప్పుడు ఇదే డీజీపీ గారి ఆఫీస్ లో ఇతని మీద కంప్లైంట్ పెట్టినప్పుడు రావణ్ గారు యూట్యూబ్ అంతా డిలీట్ చేసి ఇతనికి సత్ప్రవర్తన ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు వేస్తే జాగ్రత్తగా ఉంటుందని చెప్పి వార్నింగ్ ఇచ్చి వదిలింటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. బట్ ఇట్ హస్ లెడ్ టు సమ్ యూఏపీఏ చట్టం దాకా లీడ్ అయి ఉంది. అంటే ఇంటర్నల్ ఎడిన్ ఎజెండా ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏమీ తెలుసుకోకుండా గుడ్డెది చేయంలో పడినట్టు ముఖ్యంగా పార్టీ లైన్లు ఇవాళ ముఖ్యంగా తెలుగుదేశం కిరణ్ సర్ప్రైజింగ్ గా బాగా ఎన్కేసుకొచ్చి మాట్లాడుతుండే. ఈ రోజు దాకా తెలుగుదేశం లైనే కాదు అది. అప్పుడు జనసేనలో అమాయకంగా డిఫెండ్ చేసుకుని అఫెండ్ చేసుకుని నాన్న తెప్పలు పడుతున్నారు. కేవలం ఈ స్టూడియోలో కూర్చుని వాళ్ళకి చూడండి అలా మంచు విష్ణు ఆ సినిమాలో మమ అని వెనకాల మంత్రం చదివినట్టు వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు తప్ప ఇన్ ప్రాక్టికల్ గా తెలుగుదేశం ఎజెండా అయితే లేదు. ఇందులో పాప అమాయకంగా పవన్ కళ్యాణ్ ని ఏమీ తెలియకుండా ఇరికించారు. ఆయనకి సంబంధించినంత వరకు ఇక్కడ వచ్చిన ఇంకో ఉపయోగం ఏంటంటే 3వ తారీఖు నాడు యూఏపీఏ చీఫ్ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. తదనంతర పరిణామం యూఏపీఏ చట్టం ఆపాదించబడింది. ఇది ఒకసారి అందరూ రీకలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ థింగ్ యూఏపీఏ చీఫ్ అట్ వాట్ కెపాసిటీ హి హస్ మెట్ పవన్ కళ్యాణ్ గారు.
రెండోది హోంమంత్రి గారు అనితమ్మ గారికి వెళ్ళే, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర లాండ్ ఆర్డర్ వీళ్ళు కలవకుండా ఈయన కలిసిన ఉదంతం ఏంటో నాకైతే అర్థం కాలే. తదనంతర పరిణామాలు యూఏపీఏ చట్టం. ఇదంతా గతంలో ఎలక్షన్స్ ముందు కూడా ఇంత సెంట్రల్ ఇంటెలిజెన్స్ నాతో టచ్ లో ఉందంటే, ఒక క్యాబినెట్ హోదా కలిగిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కి సెంట్రల్ ఇంటెలిజెన్స్ టచ్ లో ఉంటున్నాయి, యూఏపీఏ అథారిటీస్ టచ్ లో ఉంటున్నారంటే ఇది చాలా విపరీతంగాను. అదర్వైజ్ ఏమైనా బీజేపీ నుంచి తెలుగుదేశానికి ఇక్కడున్న తెలుగు లోకల్ బీజేపీకి జనసేనకి ఏమైనా స్పైయింగ్ యాక్ట్ ఏమైనా చేస్తున్నాడు ఆయన, నాకైతే ఆశ్చర్యంగాను. ఇది సర్ప్రైజింగ్ ఎలిమెంట్ గా యూఏపీఏ అధినేత ఈయన కలవడం ఏంటి? ఓకే, కిరణ్ గారికి ఏమైనా తెలిస్తే చెప్తే బాగుంటుంది. ఎందుకంటే తదనంతర పరిణామం యూఏపీఏ యాక్ట్ వచ్చింది. ఓకే, అప్పటిదాకా 4,000 5,000 అంటే అవరమాట గారు సరదా పడ్డారు. ర్యాస్ ఏముంది పవన్ కళ్యాణ్ గారు తిట్టిందని 21 నియోజకవర్గాలు 21 సార్లు బెయిల్ వస్తే పోసాని కస్టమర్లు రికార్డు బ్రేక్ చేస్తారు లేదు, ఇలాంటి అంచనాలతో విశ్లేషించాం. బట్ ఈ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ యూఏపీఏ యాక్ట్ మాత్రం వర్తిస్తుంది అనడానికి అతను మాట్లాడాడు. ఇది ఎటు డ్రైవ్ అవుతుంది, దీని పర్యవసానం ఏంటి? పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది సార్. ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే రావణ్కి ఇది ఎక్కడ అతను హెడ్ బాంబ్ మీద మాట్లాడిన వీడియోలు కానీ, ఆ తర్వాత ఈ విప్లవ సాహిత్యం మీద అతనికి ఉన్న భావజాలంతో, తర్వాత ఏమైనా ఫండింగ్ కనుక వచ్చింది, ఈ మూడు కనుక కోర్టులో గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ కనుక ప్రొడ్యూస్ చేయగలిగితే, అతను ఆవిడ అంబటరాంబాబు గారు కదా, ఈవెన్ పొన్నవాళ్ళ సుధాకర్ గారు 3 సార్లు వాదించినా సరే 4 సార్లు వాదించిన అవుట్కమ్ అయితే ఉండదు. అంటే ఇతని మీద యూఏపీఏ యాక్ట్ వర్తిస్తుందా లేదా అనే కోణంలో మాట్లాడగలుగుతారు. కానీ యూఏపీఏ యాక్ట్ అప్లై చేయడానికి ఈ సర్కమ్స్టాన్సెస్ అన్నది కనుక పోలీస్ వ్యవస్థ గౌరవ న్యాయస్థానానికి డిఫెన్స్ పరంగా కనుక ప్రూవ్ చేయగలిగితే రావాన్ని కాపాడడం చాలా కష్టం. బట్ వన్ థింగ్ ఈస్ క్లియర్, ఎడ్మా విషయంలో అతను సంఘీభావం ప్రకటిస్తూ చేస్తున్న వీడియో నేను కూడా కొంతవరకు విన్నాను, ఆ తర్వాత ఇక్కడ కనబట్టలేదు. ఆ టైంలో నేను విన్నది ఏంటంటే, ఒక నక్సలిజానికి ప్రభావితమైన చాలా మంది కొంతసార్లు ఏంటంటే సంఘీభావాలు ప్రకటించుకుంటూ, నేనైతే అన్మా గోర్కీ నవల్ చదివాను, చదివిన తర్వాత కొంత ప్రభావం ఉంటుంది ఎవరికైనా సరే. ఎందుకంటే సమాజ హితం కోసం వాళ్ళు చేసే ప్రాస్పెక్ట్ ని మనం గౌరవిస్తాం లేదా అన్న దగ్గర వాళ్ళని డెఫినెట్ గా యాంటీ సోషల్ ఎలిమెంట్ల కింద ప్రభుత్వ పరంగానే నిర్ణయించినప్పుడు, నేను నాకు నచ్చుతారు కాబట్టి నేను ఇంట్లో ఆశ్రయిస్తానంటే నేను కూడా చట్టానికి తల వంచి శిక్ష అనుభవించవలసిందే. అలాంటివి కుదరు. అలాంటివే యూఏపీఏ యాక్ట్లు, లేకపోతే యాంటీ డిఫెక్షన్ యాక్ట్లు, లేదంటే టాడా యాక్ట్లు, ఇలాంటివన్నీ దేనికి ఉంటాయి అనుకుంటారు. ఎందుకు సంజయ్ దత్ గారు ఇంట్లో గన్ ఎట్టుకున్నాడు, స్ప్రింగ్ దొరికింది, ఏం పేయగలిగారు, 4 పీకి లోపల వేశారు. దిక్కుమాల కాంగ్రెస్ అంత రికమెండేషన్ పెట్టుకుని నేను బయటికి తీసుకొచ్చారు. అసలు జీవితంలో బెయిలే రాదు. యాటిట్యూడ్స్ ఇలాంటివి కుదరవు. ఇవన్నీ క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తున్నప్పుడు కూడా ఏది పడితే అది, తర్వాత ఎఫ్ఐఆర్ లాంటివి ఫైల్ అయినప్పుడు అది క్వాష్ అయ్యేదాకనో లేదంటే గౌరవపరమైన న్యాయపరంగా బెయిల్ వస్తేనే కానీ ఎవరు ఆటలాడి ఆడేద్దాం, ఎవరి నాటకాలు ఆడేద్దాం అంటే కుదరవు. ఇది గ్రహించాలి ఎవరైనా సరే. రైట్, చెప్పండి సార్. ఇప్పుడు అన్న చెప్తున్నారు సార్, దీన్ని చూస్తా ఉంటే చాలా ఒక ఏదో సమ్ ఇంటర్నల్ గా ఏదో మిస్టరీ జరుగుతున్న మాదిరిగానే ఉంది సార్. ఇప్పుడు అన్న చెప్పిన మాటలు విన్నా. ఎందుకంటే ఇంకోటి చెప్తాను విను. ఎందుకంటే ఇంతకుముందు ఇదే పవన్ కళ్యాణ్ గారిని ఒక చర్చి ఫాదర్ తల నరికేస్తాం అనేటువంటి మాటలు కూడా మాట్లాడారు సార్, గుర్తుంటుంది. అవును. ఆ తల నరికేస్తాం అనే మాటల్లో అతనికి చర్చి దీనికి ఆడ ధర్నాలు అవి ఇవి చేశారు కదా, ఆ చేసిన వాళ్ళు చూస్తే మీరు ఆడ విహెచ్పి వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బజరంగ దళ్ళు, జనసేన జెండాలు మాత్రం ఎగిరాయి, కానీ తెలుగుదేశం జెండా ఒకటి కూడా లేదు సార్. అదేవిధంగా ఇప్పుడు సర్పవరంలో కావచ్చు, లేకుంటే పిఠాపురంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా విమర్శించి అతను రావణ్ అరెస్ట్ చేస్తూ ఉంటే, అది కేసు ఏంటంటే పక్కన పెట్టి అరెస్ట్ చేస్తూ ఉంటే, అక్కడికి పోయి పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం చేసిన చెప్పినటువంటి ఆ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఒక్కరు కూడా తెలుగుదేశం లేదు సార్. అంటే దీన్ని బట్టి ఈ ఖచ్చితంగా ఈ రావణ్కి తెలుగుదేశం ఏదో సపోర్ట్ చేస్తున్నటువంటిది ఖచ్చితంగా ఒక ఇంటర్నల్ హిడెన్ అజెండా రావణ్కి సంబంధం రెడ్డి గారు చెప్తారు. ఒక్కటి చెప్తున్నా సార్, నేనేమి పిచ్చి ముదిరి, నాకు పిచ్చి ముదరట్లేదు. ఈ తెలుగుదేశం వాళ్ళకి భయంకరంగా విపరీతమైన పిచ్చి ముదిరి అది పీక్ స్టేజ్ లోకి వెళ్ళిపోయింది. అందువల్ల ఇటువంటి కార్యక్రమాలను చేస్తున్నారు సార్. ఇప్పుడు మేము రావణ్ణి ఎప్పుడు కానీ మావాడు అని చెప్పట్లేదు సార్. ఎప్పుడు కానీ మీరు ఎవరైనా చెప్పండి, ఈవెన్ అంబటరాంబాబు కూడా మావాడు అనట్లే. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు క్రాంతి సాయి కృష్ణ ఉన్నాడు, చెప్పేది సార్, మాట్లాడండి సార్. అది చంద్రబాబు నాయుడు సార్. సాయి కృష్ణ ఎవరు కాదు.
ఎవరు నన్ను పూర్తిగా మళ్ళీ మాట్లాడండి. రావణ్ ఎవరు వాడు? నన్ను మాట్లాడండి. రావణ్కి మీరు అనుకూల వ్యతిరేకమా? అదే చెప్తున్నా. రావణ్కి మీరు అనుకూల వ్యతిరేకమా? నన్ను మాట్లాడిసి చెప్తాను. రావణ్కి మీరు అనుకూల నేను మాట్లాడను కదా. సార్ సాయి కృష్ణ ఉన్నారు సార్. సార్ సాయి కృష్ణ ఉన్నారు సార్. అది చెప్తాను సార్. సాయి కృష్ణ ఉన్నారు. సాయి కృష్ణకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రిమినల్ సపోర్ట్ చేశారని చెప్పారు సార్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసిన సాయి కృష్ణ సార్ చెప్పండి. అక్కడ జరిగినటువంటి చెప్పండి. చట్టాలు న్యాయాలు దుర్వినియోగం అవుతున్న వ్యవస్థలు డైవర్ట్ అవుతాయి మళ్ళీ వేరే కదా. సరే సార్ అదే ఆ వ్యవస్థలు పాడవుతున్నాయి చూడు. ఆ వ్యవస్థలకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ గారిని సపోర్ట్ చేసింది అక్కడ వ్యవస్థలకు వ్యతిరేకంగా. సరే, ఇప్పుడు ఏంటి? ఇప్పుడు రావణి విషయంలో కూడా రావణికి మేము ఎప్పుడు సపోర్ట్ చేయట్లేదు. రావణి మీద జరిగేటువంటి అక్రమ కేసు ఏదైతే ఉందో ఇలాంటి చట్టాన్ని ఏ విధంగా అక్రమంగా ఆపాదిస్తున్నారో, చట్టాన్ని తెలుగుదేశం పార్టీ చట్టాన్ని ఏ విధంగా తన చేతిలో తీసుకుంటుందో, వ్యవస్థలు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా తన చేతిలో తీసుకుంటుందో, ఇటువంటి వాటికి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. సార్, పొన్నవోలు గారు ఇవన్నీ కూడా జరిగిందని సరే వినండి. పొన్నవోలు గారు వీళ్ళందరూ ఎంటర్ అవ్వడానికి కారణం ఆయనకి అన్యాయం జరుగుతున్నది. మీరు అన్యాయాన్ని కోర్టులో దోషం తేలినప్పుడు ఖచ్చితంగా కోర్టు శిక్షిస్తాయి. అప్పటి వరకు మీరు మంచోడు అంటారు. ఇప్పుడు రావణ్ మాట్లాడాడు. ఓకే రైట్. రాముడు ఫస్ట్ స్కెచెస్ ముఖ్యంగా మాట్లాడారు. రావణ మాట్లాడింది రైట్ అంటారా? రాముడి గురించి తప్పుగా మాట్లాడాడు. ఓకే, రాముడి గురించి తప్పుగా మాట్లాడడం తప్పే. అతని మీద ఎన్ని చట్టాలను పెట్టచ్చు. మరి ఇదే తప్పు చేసిన ఒక పాచిపోయినటువంటి శవం అని చెప్పని ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ మీద, ఒక యేసు మీద, ఒక సిలువ మీద మాట్లాడుతుంటే అతని మీద ఏం పెట్టారు? ఎందుకు పెట్టారు? నాకు టైం సార్, పర్ఫెక్ట్ గా టైం మాట్లాడు. ఎందుకు మాట్లాడుతుందంటే ఇంతమంది ఎందుకు వెళ్ళిపోయింటారు అడవుల్లోకి నాకు అర్థం కాదు. ఇప్పుడు అంటే ఎంత కోపం ఉండాలి వీళ్ళకి. ఆ కోపం ఎక్కడికి పోదు. మనం ఆపరేషన్ చేయండి, ఇంకోటి కోపం ఎక్కడికి పోదు. ఆయన కాదండి, ఎవరికి అర్థం కాదు. ఈయన ఒకటి వినిపిస్తున్నారు, మీరు ఒకటి వినిపిస్తున్నారు. One point of time when I was in late teens, yes. Did you want to pick up the gun? Yes, I wanted to pick up the gun. సార్ గన్ తీసుకుంటానన్నటువంటి పవన్ కళ్యాణ్ మీద నేను కూడా నక్సలైట్లకు అట్రాక్ట్ అయ్యి గన్ తీసుకుంటానన్నటువంటి పవన్ కళ్యాణ్ మీద ఉప చట్టం యాక్ట్ అవుతుంది. మరి రావణుడికి మాత్రం యాక్ట్ అవుతుంది. మేము అడిగేది సార్, చట్టం ఎవరికి చుట్టం కాదు. చట్టం అందరికీ సమానం. అందరికీ సమానమైనటువంటి చట్టాన్ని అందరి మీద ఈక్వల్ గా ప్రయోగించాలి కదా. ఏదైనా రామారావు దాస్ మీద ప్రయోగించారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద ప్రయోగించారు. పవన్ కళ్యాణ్ మాత్రం చట్టాలు వర్తించవు. ఒక వ్యక్తికి మాత్రం చట్టాలు, యూట్యూబ్ మాత్రం చట్టాలు వర్తిస్తాయా? ఒకటి మాట్లాడుతున్నా సార్, ఇప్పుడు గగన్ అంటున్నారు. గగన్ మీద మీరు ఎతకాల్సిన అవసరం ఏముంది? ఇదే ఏబిఎన్ లో ఉండండి సార్, ఏబిఎన్ లో పులిపడుకునేటువంటి సమయంలో ఒక అమ్మాయి మాట్లాడితే మీకు వెన్నుముక లేని బ్యాచ్ మీ పిల్లల్ని జగన్మోహన్ గారు చెప్తే చెప్పినటువంటి మాట్లాడింది అమ్మాయికి ఏం సంబంధం? మీరు వాళ్ళకి డిసిప్లిన్ యాక్షన్ కేసులు పెట్టినటువంటి ఈ సమాజం ఇప్పుడు రావణ పేరు పెట్టాలి కదా. రావణ కోసం పెట్టినటువంటి జగన్ ఒక ఎంప్లాయ్, అతని మీద ఎందుకు పోతారు మీరు? అతను కాదు ఆమె. అది ఆమె ఎందుకు పోతారు చెప్పండి? అతను ఎవరు ఆమె ఎవరు ఒకరు అర్థం కాకుండా పాపం. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? రావణకి సంబంధించినటువంటి అంశంలో మీరు అనుకూలం వ్యతిరేకం అంటే రావణ్ ఏ మీటింగ్ లో పాల్గొన్నాడు? దళిత క్రైస్తవులు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కి సంబంధించి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా గురించి, దాని గురించి ఒక్క ముక్క మాట్లాడా? ఏమన్నా మాట్లాడా? ఏం మాట్లాడలేదు. దాంట్లో శ్రావణ ఏం మాట్లాడాడు? నాకు 10 లక్షల మంది అని మిమ్మల్ని అందరినీ అమ్మేస్తాడు ఆయన. అభినవ్ అంబేద్కర్, కేఎస్ ప్రసాద్ అన్నేమో ఆయన పెద్ద మెడల్ ఇచ్చారు. అంబేద్కర్ గారు కేంద్ర మంత్రి పదవిని వదులుకున్నారు. వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటంటే ఏ వ్యక్తి
భక్తుడికి ఏ సెక్షన్ లో వ్యక్తించాలో అటువంటి సెక్షన్ లో వేయండి అంటున్నా. మీరేంటి అటువంటి సెక్షన్ మాత్రం వేయండి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఆయన మీద పోలీసులు కేసు పెట్టారు, రావణ్ గారి మీద 4 సార్లు బెయిల్ వచ్చింది. మీరు అదే ఛానల్లో డిబేట్ చూడండి. మీ స్థానంలో ఉన్న మోడరేటర్ పోలీసు వాళ్ళని తమిళనాడు పంపించి ట్రైనింగ్ ఇప్పించి తీసుకురండి, కేసులు పెట్టడం రావట్లేదు అన్న పర్యవసానానికి టాడా యాక్ట్ పెట్టారా? అంటే ఎవరెవరిని ప్రభావితం చేస్తారు? మీరు ఒకసారి ఆలోచించండి. మీరు చెప్పేదానికి మరి- నేను అడుగుతున్నది ఏంటి? రావణ్ అనే అతను ఏ మీటింగ్ లో పాల్గొని ఏం మాట్లాడాడు? నేనే చెప్తున్నాను. అతను మాట్లాడతాడు. తప్పని నేనే మరి పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారా? వైసీపీ లో పవన్ కళ్యాణ్ అన్నారు. అది తప్పు కదా? పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం? మరి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు? ఒక్క నిమిషం. అది సార్ మీకు బాధగా ఉండదు. వైసీపీ వాళ్ళు కంగారు పడుతున్నారు, దాన్ని ఎట్లా ఒకటి కవర్ చేద్దామని. ఎందుకు కంగారు పడుతున్నారు? ఎందుకంటే వాళ్ళకి పాయింట్ లేదు. ఎందుకు పాయింట్ లేదు? ఏం పాయింట్ లేదు? ఎందుకు పాయింట్ చెప్తాంటే? కాసేపు మాకు సంబంధం లేదంటారు. రావణ్ ఎవరు అంటారు? ఏంటంటే బాగుండే డిస్టర్బెన్స్ లో ఉన్నారు బాగా.